మినీ ప్రపంచానికి స్వాగతం అండి. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరూ టెట్ రాయాలని ప్రభుత్వం కొత్తగా ఆదేశించడం వివాదాస్పదంగా మారుతూ ఉంది. సుమారు 1,30,000 మంది ఉపాధ్యాయులు టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడటం అనేది చర్చనీయాంశంగా మారిన వేళ ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. అసలు ఉపాధ్యాయులు టెట్ రాయాలన్న వ్యవహారము, తర్వాత సుప్రీంకోర్టు తీర్పు, వీటి నేపథ్యం గురించి అసలు ఏ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి వస్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్పిందనే విషయాన్ని మీరు కూలంకషంగా తెలియజేయాలి. ప్రపంచవ్యాప్తంగా గత 40-50 సంవత్సరాలుగా యూరోప్లో కానీ అమెరికాలో కానీ పలు దేశాల్లో ఉపాధ్యాయులకి అర్హత పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టారు. అంటే మిగిలిన ఉద్యోగాలకు కాకుండా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్డేట్ కాకుండా వాళ్ళు ఎప్పుడూ చదువుకున్న వాటిని మరలా అదే చెప్పటం అనేది సరైనది కాదు. కొత్త నాలెడ్జి వస్తుంది, పెరుగుతుంది కాబట్టి అని 5 ఏళ్లకు ఒకసారి 3 ఏళ్లకు ఒకసారి పరీక్షలు పెడతా ఉన్నారు ఇతర దేశాలు. దాన్ని తీసుకొని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది ఏం చేసిందంటే ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి. అక్కడలాగా పరీక్షలు కాకుండా ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి టీచర్స్కి అనేది ఒక ప్రతిపాదన 2001లో చేసింది. ప్రతిపాదన చేసి దాన్ని సర్క్యులేట్ చేసింది. అంటే ఏ రాష్ట్రాలైనా ఎన్సిటి నిబంధనల్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ అవి రాష్ట్రాలు కానీ ప్రైవేటు విద్యాసంస్థలు కానీ ఎవరూ పట్టించుకోలేదు. అయితే 2009లో విద్యా హక్కు చట్టాన్ని చేసినప్పుడు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అంటాం, చేసినప్పుడు అందులో దీన్ని చేర్చారు. అందరూ కూడా అర్హత పరీక్ష పాస్ అవ్వాలనేది సెక్షన్ 23(1)లో చేర్చారు, 23లో చేర్చారు. అయితే దాంట్లోనే రాశారు దానికి మినహాయింపు కూడా ప్రభుత్వాలు ఇవ్వచ్చు. ఎందుకనంటే సరిపోయినంతమంది ఉపాధ్యాయులు లేనప్పుడు, లేదా అర్ధంతరంగా ఈ అర్హత లేదని ఉపాధ్యాయుని తొలగించాల్సి వచ్చినప్పుడు మినహాయింపు ఇవ్వచ్చని కూడా 23(2)లో రాశారు, సెక్షన్ 23. దాన్ని ఆసరా చేసుకొని 2011 నుంచి, అది 2010లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది ఆర్టీ యాక్ట్. 2011 నుంచి దేశవ్యాప్తంగా టెట్ అనేది ఒక మినిమం అర్హతగా పెట్టారు. దాని మీద కొంతమంది ప్రైవేట్ సంస్థలు, మైనారిటీ విద్యా సంస్థలు, అన్ఎయిడెడ్ విద్యా సంస్థలు ఇట్లా రకరకాలుగా కోర్టులను ఆశ్రయించినాయి. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర టెట్ లేదు, టెట్ చదువుకున్న వాళ్ళందరినీ, టెట్ పాస్ అయిన వాళ్ళందరినీ కూడా తీసుకోవటం సరైనది కాదు. మేము ఉపాధ్యాయులు అడిగే ప్రశ్న ఏంటంటే, బీఈడీ పాస్ అవుతున్నాం, బీఈడీ చదువుతున్నాం. పూర్వకాలంలో బీఈడీ చదివిన వాళ్ళకి అదే అర్హత, ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో ఎంపిక చేయడానికి మళ్ళీ ఒక పరీక్ష పెడుతున్నారు. అది ఏపీపీఎస్సీ పరీక్ష కానివ్వండి, వివిధ రాష్ట్రాల కమిషన్లు కానివ్వండి, ఇక్కడ మన రాష్ట్రంలో డిఎస్సి కానివ్వండి. అంటే బీఈడీ అర్హత సంపాదించిన తర్వాత మళ్ళీ డిఎస్సిలో మీరు పరీక్ష పెడుతున్నారు. ఈ 11లో వచ్చిన తర్వాత టెట్, టీచర్ ఎలిజిబిలిటీ, అర్హత ఏంటి? నీకు అర్హత ఏంటి? డిగ్రీ, బీఈడీ, లేకపోతే సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్, డైటు. ఆ తర్వాత నువ్వు కాంపిటీషన్లో నెగ్గడానికి మళ్ళీ ఇంకా డిఎస్సి పరీక్ష పెట్టావు. ఈ 2 అర్హతలు కాదా మేము అడుగుతున్నాం. ఈ 2 అర్హతలే కదా, మరి వాటికి విలువేమి లేదా? నేను బీఈడీ పాస్ అవ్వకుండా టెట్ రాసి పాస్ అవుతాను, నేను ఎలిజిబులా? ఎట్టవుతాను? ఇది మేము అడిగే ప్రశ్న. అయినా టెట్ పెట్టావు. టెట్ని మరి ఉద్యోగాలు కావాలి కాబట్టి కొత్తగా ఉద్యోగాలు చేరేవాళ్ళంతా ప్రభుత్వం అది పాస్ అయితేనే నువ్వు డిఎస్సి రాయాలని నిబంధన పెట్టింది కాబట్టి ప్రభుత్వం పెట్టింది కాబట్టి వీళ్ళంతా కూడా రాశారు. 2011 నుంచి టెట్ రాసిన వాళ్ళే వచ్చారు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా రాజస్థాన్లో, ముఖ్యంగా రాజస్థాన్లో కొన్ని పెద్ద పెద్ద విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు కోర్టులో కేసు వేస్తాయి. ఈ కేసు మీద సుప్రీంకోర్టులో 2015 నుంచి కూడా తీవ్రంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. హైకోర్టులు కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. ఆ జడ్జిమెంట్స్ని కొట్టేసిన సుప్రీంకోర్టులు కొన్ని కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. తిరిగి సుప్రీంకోర్టులో ఆ కేసు ఫైనల్లో అది ప్రధానంగా మైనారిటీ విద్యా సంస్థలు దీన్ని అమలు చేయాలా వద్దా అనే దాని దగ్గర కేసు. ఆ కేసులో ఆయన జడ్జిమెంట్ ఇస్తూ మైనారిటీ విద్యా సంస్థలే కాదు అందరూ అమలు చేయాలి అని ఇచ్చారు. అయితే హైకోర్టులు ఏమి ఇచ్చినాయంటే, కొన్ని హైకోర్టులు ఎయిడెడ్ విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సహాయం పొందుతున్న సంస్థలు అమలు చేయాలి, ప్రభుత్వ సహాయం పొందని సంస్థలు అమలు చేయలేదు, అక్కర్లేదు. కొన్ని కోర్టు తీర్పులు ఏంటంటే, హైకోర్టు తీర్పులు
ప్రభుత్వ సహాయం పొందని సంస్థలు కూడా అమలు చేయాలి దీన్ని. అసలు ఇక్కడ నాణ్యతకి, బోధనా నాణ్యతకి సంబంధించింది అయినప్పుడు ప్రభుత్వం ఏంటి, ప్రైవేట్ ఏంటి, అందరికీ ఒకే అర్హత కదా, అందరూ అమలు చేయాలి కదా. దీని మీద సుప్రీంకోర్టు మళ్ళీ పై బెంచ్కి నివేదిస్తాను అంటూనే అందరూ అమలు చేయాల్సిందే. ఉద్యోగంలో ఉన్న ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా అమలు చేయాల్సిందే. దాని మీద కూడా మళ్ళీ వాదన నడిచి 2011లో ఇచ్చారు కాబట్టి 2011 నుంచి అమలు చేయాలని, అంతకు ముందు అక్కర్లేదని దాని మీద కూడా క్లారిటీ ఇచ్చింది. అందరూ ఉద్యోగంలో ఉన్న అందరూ, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న అందరూ ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే అర్హత పరీక్ష. 5 సంవత్సరాల్లో రిటైర్ అయిపోయే వాళ్ళు మాత్రం అక్కర్లేదు. వాళ్ళు కూడా ప్రమోషన్ కావాలంటే, ఈ 5 ఏళ్ల వాళ్ళకి ప్రమోషన్ వస్తుందనుకోండి, వాళ్ళు ఈ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే అనేటువంటిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మళ్ళా ప్రభుత్వ సంస్థలు చాలా ఛాలెంజ్ చేసినాయి. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, జాతీయ స్థాయి ఉపాధ్యాయ సంఘాలు కొన్ని ఛాలెంజ్ చేసినాయి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళు అఫిడవిట్ దాఖలు చేశారు. ఇట్లా మీరు 2 ఏళ్లలో పాస్ కావాలంటున్నారు, 2 ఏళ్లలో పాస్ కాకపోతే ఈ ఉపాధ్యాయులు ఖాళీ అయితే స్కూళ్ళు ఏమైపోతాయి, ఇది సరైనది కాదు అని అది అఫిడవిట్ దాఖలు చేసి ఇంకా సుప్రీంకోర్టులో కేసు అడ్మిట్ కాలేదు. ఇది ఈ స్థితిలో ఉంది. మేమేమంటున్నామంటే ఇది 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళని ఇప్పుడు మళ్ళీ పరీక్ష పాస్ అవ్వమంటాం, పరీక్ష పాస్ అయితేనే మీరు ఉపాధ్యాయులు అవుతారంటాం. ఇది సరైనది కాదు. నువ్వు ఇంటర్నల్గా ట్రైనింగ్స్ పెడుతున్నావు, ప్రతి సంవత్సరం ట్రైనింగ్ ఇస్తున్నావు, ఆ ట్రైనింగ్లో ఏమీ నాణ్యత ఉండలేదు. వీళ్ళ సబ్జెక్టుని అప్డేట్ చేయడానికి కానీ, కొత్త బోధనా పద్ధతుల్ని వీళ్ళకి అందించడానికి కానీ ప్రభుత్వం ఇస్తున్న ట్రైనింగ్లు అన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే వేస్ట్. వాటిని ముందు సక్రమంగా చేసే ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ఇంటర్నల్గా వృత్యంతర శిక్షణ అంటాం. ఆ వృత్యంతర శిక్షణ వాళ్ళ సబ్జెక్ట్ పరంగా అప్డేట్ అవ్వాలి, వాళ్ళు బోధనా పద్ధతుల్ని మెరుగుపరచుకోవడానికి కూడా ఇవ్వాలి. దానికి తగిన శిక్షణ మీ దగ్గర లేదు, ఇవ్వటం లేదు. ఏదో పెడుతున్నారు, సంవత్సరానికి 5 రోజులు 3 రోజులు పెడతారు. ఆ చెప్పేవాళ్ళు వచ్చి మీకు తెలియనే ఉందండి, మాకు ఏమీ చెప్పలేదంటాడు. వాస్తవంగా జరుగుతుంది, ఫీల్డ్ లెవెల్లో జరుగుతుంది. అది చాలా విఫలమవుతున్నాయి, గందరగోళంగా ఉన్నాయి. కొత్తగా నేర్చుకునేది చాలా తక్కువగా ఉంది. అంటే నీకు వృత్యంతర శిక్షణ ఇవ్వడానికి వీళ్ళకి 4 రోజులు సెలవులు ఉంటాయి, 50 రోజులు సెలవులు ఉంటాయి. సెలవుల్లో 10 రోజులు 15 రోజులు పెట్టండి, ప్రతి సంవత్సరం పెట్టండి, అప్డేట్ అవుతారు. అంతేగాని నువ్వు ఇప్పుడు పరీక్ష రాయాలి, 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినోడికి నువ్వు పరీక్ష రాసి పాస్ అవ్వాలంటాం అనేది సరైనది కాదని చెప్పి మేము చెప్తున్నాం. 2011 నుంచి నువ్వు అమలు చేస్తున్నావు, ఓకే, కొత్తగా రిక్రూట్ చేస్తున్నాడు, సెట్ పాస్ అవుతున్నారు. కాబట్టి 2011కు ముందు వాళ్ళందరికీ కూడా మినహాయింపు ఇవ్వాలి. ఇవాళ వాళ్ళని ఎలిజిబిలిటీ టెస్ట్ రాయమంటాం సరైనది కాదు. వాళ్ళు సబ్జెక్ట్ పరంగా అప్డేట్ కావడానికి, వాళ్ళ బోధనా పద్ధతులను కూడా అప్డేట్ చేసుకోవడానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మెరుగైన విధానాలను తీసుకొచ్చి సరైనటువంటి వాళ్ళ చేత వాళ్ళకి శిక్షణ ఇప్పించడానికి సెలవుల్లో శిక్షణ ఇప్పించండి, దాన్ని మేము కాదన్నాం. కానీ టెట్ అనే దాన్ని మాత్రం రద్దు చేయమంటలా, కొత్త వాళ్ళకి పెట్టండి, న్యూ ఎంట్రన్స్, కొత్తగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి పెట్టండి. కానీ పాత వాళ్ళని టెట్ పాస్ అవ్వమంటే మాత్రం సరైనది కాదు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా. ఆ రాష్ట్రాలు వేసినాయి కాబట్టి మీరు కూడా అఫిడవిట్ దాఖలు చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకుండా జీవో ఇవ్వడం అనేది దారుణం. ముందుగానే అఫిడవిట్ దాఖలు చేసి ఉండాల్సిన ప్రభుత్వం ఇప్పుడైనా మేము డిమాండ్ చేస్తున్నాం, అఫిడవిట్ దాఖలు చేయండి. లేకపోతే మేము ఈ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కూడా ఆలోచన చేస్తాం అఫిడవిట్ దాఖలు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలనేదే మేము డిమాండ్ చేస్తాం. అంటే మన రాష్ట్రంలో ఎంతమంది రాయాల్సి వస్తారు? మన రాష్ట్రంలో 2011 నుంచి అంటే మీరు చెప్పిన 1,30,000లో ఒక 30,000-40,000 మంది రిక్రూట్ అయి ఉంటారు. ఇప్పుడు 16,000 మంది అయ్యారు. 2018 డిఎస్సి అయ్యారు, 2012లో 11 డిఎస్సి అయింది ఒకటి. అంతే, ఒక 30,000-40,000 అంటే 80,000-90,000 మంది డిఏ రాయాల్సి వస్తారు. ఇందులో 5 ఏళ్ల మినహాయింపిస్తే ఒక 10,000 మంది, ఇంకో 15,000 మంది తగ్గుతారు. 5 సంవత్సరాల లోపు వాళ్ళు రిటైర్ అయ్యేవాళ్ళు ఒక 15,000-20,000, అంటే 80,000-90,000 మంది రాయాల్సి వస్తారు. నియర్లీ 1 lakh అనుకోండి, రౌండ్ అబౌట్ ఒక 10,000 అటు ఇటు. కరెక్ట్ ఫిగర్ మనం చెప్పం. 1,00,000 మంది ఇప్పుడు 2 ఏళ్లలో ఈ పరీక్ష పాస్ అవ్వాలి. పాస్ అయితేనే వాళ్ళకి ఉద్యోగం, లేదా ఉద్యోగం తీసేయమని సుప్రీంకోర్టు ఇచ్చింది. వాళ్ళకేదో ఒక ఇంక్రిమెంట్ కట్ చేయండి,
ఇట్లా కూడా కాదు, అసలు ఉద్యోగాలను తీసేయమంటాం. అది దారుణం. ఇందాక నేను చెప్పిన ఫారిన్లో కూడా ఉద్యోగాలను తీసేయరు. వాడు పోయి నువ్వు పాస్ అయ్యి రమ్మంటారు. నీ ఉద్యోగం నీకు ఉంటుంది, జీతం ఎవరు, నువ్వు మళ్ళీ పాస్ అయ్యి రావాలి, పాస్ అయితేనే ఇస్తామని. అసలు అట్లా కాకుండా ఉద్యోగం నుంచి తీసిపారేయండి 2 ఏళ్లలో పాస్ కాకపోతే అని చెప్పటం అనేది సరైనది కాదు. ఇది ఒక అన్డెమోక్రటిక్. నీకు ఎప్పుడో 30-35 ఏళ్ళ నీ ఉద్యోగం సంపాదించుకుని ఒక రిటైర్ కాబోతుంటే నా పనితీరుని చెక్ చేయడానికి, నేను పాఠం చెప్తున్నాను లేదో చెప్పడానికి బోల్డ్ మంది నీకు అధికారుల బృందాలు ఉన్నాయి. ఇన్స్పెక్టరేట్ మండల విద్యాశాఖ అధికారి నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్జేడీ దాకా ఉన్నాయి ఇన్స్పెక్టింగ్ అథారిటీస్. మాకు మెరుగుపరచడానికి ఎస్సీఆర్టీలు డైట్లో ఉన్నాయి, ట్రైనింగ్ ఇవ్వడానికి, ఉచ్యంతర శిక్షణ ఇవ్వడానికి. అవన్నీ పెట్టచ్చు కదా. దీని మీద ఎందుకు పడాలి ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళకి స్థాయి లేదు అనుకున్నప్పుడు వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు అప్డేట్ చేయాలి. చేసే బాధ్యత కూడా గవర్నమెంట్ది. గవర్నమెంట్ ఆ పని తీసుకోకుండా, ఆ పని సక్రమంగా చేయకుండా ఈ విధంగా ఉపాధ్యాయుల మీద పట్టడం అనేది సుప్రీంకోర్టు తీర్పుని అడ్డం పెట్టుకొని వెంటనే జీవోలు జారీ చేయడం కూడా సరైనది కాదు. వెంటనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే సమయంలో ఉపాధ్యాయులు మెరుగుపడాలని దాన్ని కూడా కాదని మేము మెరుగుపడం, మేము కొత్తగా ఏం నేర్చుకోము అని చెప్పి మేము అనం. ఖచ్చితంగా మేము కూడా నేర్చుకుంటాం. కొత్తగా నేర్చుకుని కొత్త పద్ధతుల్లో బోధించడానికి సిద్ధంగా ఉంటారు ఉపాధ్యాయులు. వాళ్ళకి తగినటువంటి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి. అంటే ఇప్పుడు టెట్ రాయటానికి మీరందరూ కూడా ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు. మీరు పిల్లలతో ఎన్నో పరీక్షలు రాయిస్తున్నారు. అవును. టీచర్లు అందరూ కూడా అంటే బాగా మంచి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, ప్రభుత్వ సెక్టార్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ బీఈడీ చేసి వచ్చారు లేదా టీటీసీ చదివిన వాళ్ళు. కానీ టెట్ రాయటానికి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్లుగా టెట్ రాయటానికి మీకున్న ఇబ్బంది ఏమంటారు? ఇబ్బంది అని కాదు, అంటే నేను ఇదే చెప్తున్నాను. 35 years ఇప్పుడు 89 DSCలో పాస్ అయ్యారు, 2004లో పాస్ ఉద్యోగంలోకి వచ్చారు. అంటే 2004 వచ్చారంటే వాడు 2000లో చదువుకుని ఉంటాడు. 94లో వచ్చారు ఉద్యోగానికి, అంటే 90లో చదువుకుని ఉంటాడు. 35 సంవత్సరాల నాడు చదువుకున్నాడు. ఇప్పుడు టెట్ నువ్వు ఆధునిక వాటి మీద పెడతావు, పాస్ అవుతారు, కష్టపడతారు, చదువుతారు, పాస్ అవుతారు. కానీ 55 ఏళ్ల వయసు వాళ్ళని 50 ఏళ్ల వయసు వాళ్ళని ఇప్పుడు పరీక్షలు రాయమంటాం న్యాయం? ఇప్పుడు చదువుకోమంటాం, ఇప్పుడు చదువుకొని రాయమంటాం న్యాయమైందని? అది మా ప్రశ్న. అదే ఇప్పుడు మేము పాఠాలు చెప్పలేకపోతుంటే దాన్ని మెరుగుపరచడానికి మీరు శిక్షణ ఇవ్వండి, ట్రైనింగ్ ఇవ్వండి. అది మీరు మేము ప్రత్యామ్నాయంగా చెప్తుంది. అది ఇప్పుడు చదువుకుని పరీక్షలు రాయండి అంటే ఏంటది? అంటే ఇప్పుడు టెట్ రాస్తేనే ప్రమోషన్లు ఇస్తారా సార్? అసలు ఉద్యోగమే ఉండదు అంటున్నాడు 2 years లోపు. ఓకే, 2 years పాస్ కాదు ఉద్యోగంలో తీసేస్తామని సుప్రీంకోర్టు ఇచ్చింది. ప్రమోషన్ అంటే 5 ఏళ్ల లోపు వాళ్ళకి మినహాయింపు ఇచ్చాడు. 5 yearsలో రిటైర్ అయ్యే వాళ్ళకు కూడా ప్రమోషన్కి వచ్చేటైతే టెట్ పాస్ అవ్వాలి, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు మన ప్రభుత్వమే అప్పుడు పెట్టేయలేదా, లేకపోతే మిగిలిన కొన్ని తెలంగాణ కూడా వేయలేదు. తమిళనాడు వేసింది, రాజస్థాన్ వేసింది, ఉత్తరప్రదేశ్ వేసింది, ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మేము కూడా 10 రోజుల నాడే ఏపీటీఎఫ్గా డిమాండ్ పెట్టాము. ఇది మీరు అఫిడవిట్ దాఖలు చేయండి, పలానా రాష్ట్రాలు వేసినాయని కూడా ప్రభుత్వానికి పెట్టాము. డైరెక్టర్ గారితో పెడితే డైరెక్టర్ గారు ఏమన్నారంటే మేము ఆలోచిస్తున్నామని చెప్పారు అఫిడవిట్. కానీ ఆలోచించిన తర్వాత ఈ జీవో వచ్చింది. ఇప్పుడు తాజాగా జీవో ఇచ్చారు, మొన్న జీవో ఇచ్చారు. అదే నోటిఫికేషన్ కూడా త్వరలోనే వస్తుందని చెప్తున్నారు. నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఒకవేళ కనుక మీరు ప్రభుత్వం జీవో ఇచ్చి నోటిఫికేషన్ ఇస్తే ఉపాధ్యాయులు ఏం చేయాలి? మీరు టెట్ను వ్యతిరేకిస్తున్నారు అంటే మేముగా ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి మేము ఒకటే తేగలం. ఎందుకంటే ప్రభుత్వానికి సేఫ్ గార్డ్గా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. మేము చేయటం లేదు, సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకొని చేస్తామని ప్రభుత్వం చెప్తాము. కాబట్టి నేరుగా ప్రభుత్వం మీద మేము ఆందోళన చేసే ప్రయోజనం లేదు. ప్రభుత్వం మీద మేము తేగల ఒత్తిడి ఏంటంటే, ఒకటి, మీరు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి మినహాయింపు ఇమ్మని, సీనియర్స్కి మినహాయింపు ఇమ్మని. రెండోది, మేము కోర్టుకు వెళ్తాం, మేము కూడా కోర్టుకు వెళ్తాం అవసరమైంది. అది అంటే ఈలోపే జీవో అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన 2 ఏళ్ళు నోటిఫికేషన్ ఇస్తాడు సార్. 2 years ఉంది కదా, 2 yearsలో పాస్ అవ్వమన్నారు కదా. అంటే ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదంట? ఇమీడియట్గా లేదు కదా, 2 years ఉంది. 2 yearsలో పాస్ అవ్వాలన్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద స్టే చేయగలిగామనుకోండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద పై బెంచ్కి వెళ్ళి జడ్జిమెంట్ మీద స్టే చేస్తే మొత్తం ఆగిపోతుంది. ఆ జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అటువంటి ప్రయత్నం ఇంకా మన రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు ఏవి ప్రారంభించలేదు. మన రాష్ట్రం జాతీయ స్థాయి సంఘం ఒకటే ప్రారంభించింది. మన రాష్ట్రం సంఘాలుగా ఏవి వెళ్ళలేదు నాకు తెలిసినంత వరకు. మేము గవర్నమెంట్ మీద ఒత్తిడి చేద్దాం అనుకున్నాం. గవర్నమెంట్ బాధ్యత, గవర్నమెంట్ చేయకపోతే మేము వెళ్తాం.
వెళ్ళేదానికి ఆలోచన చేస్తాం మేము కూడా. అంటే సెప్టెంబర్ 1వ తేదీనే సుప్రీంకోర్టు ఈ టెట్కి సంబంధించిన వ్యవహారంలో తీర్పు ఇచ్చింది. మరి ఆ తీర్పు వచ్చిన తర్వాత మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే మీ సెక్రటరీని కాకుండా అంతకంటే పైన సీఎం గారిని కానీ లేదా ఇంకా విద్యాశాఖ మంత్రిని కానీ వారిని కలిసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది అర్జెంటుగా ముంచుకొచ్చిన సమస్య కాబట్టి. విద్యాశాఖ మంత్రి గారిని కలిసే ప్రయత్నం అయితే మరి మా వాళ్ళు చేశారు, కానీ అందుబాటులోకి రాలేదు ఆయన. అందుబాటులో మేము డైరెక్టర్ గారిని అయితే కలిసి మా వాళ్ళు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కలిసి మాట్లాడారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళారు. 10 రోజుల క్రితమే తీసుకెళ్ళాము. లెటర్ కూడా పెట్టాము. లెటర్ అయితే ఆయనకే పెట్టాం, విద్యాశాఖ మంత్రి గారికే పంపించాము. వాళ్ళ పేషీలో ఇవ్వటం జరిగింది. అది అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని కోరేది లేదా ప్రభుత్వానికి మీరు చేసే అప్పీల్ ఏమంటారు? మేము చేసేది ఒకటేనండి, వెంటనే అఫిడవిట్ దాఖలు చేయండి. ఆ కేసు తేలే వరకు దీన్ని నిలుపుదల చేయండి, వెంటనే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావద్దు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఒకటి స్పష్టంగా ఇచ్చింది ఏంటంటే 1/9/2025 జడ్జిమెంట్ ఇస్తున్నాం కాబట్టి 1/9/2027 పాస్ అవ్వాల్సిందే అని ఇచ్చారు సుప్రీంకోర్టు. ఆ జడ్జిమెంట్ని నిలుపుదల చేయాలి. అది చేయడానికి వాళ్ళు కోర్టులో వేయాలని మేము అడుగుతున్నాం అని చెప్తున్నా. ప్రభుత్వం ఇక్కడ సేఫ్ జోన్లో ఉంది. అవును, సుప్రీంకోర్టు తీర్పు అని ప్రభుత్వం చెప్పుకుంటుంది. తీర్పును అమలు చేయకపోతే కూడా ఒకవేళ కంటెంప్ట్ అవుతుంది, తీర్పును అమలు చేయాలి కదా. ఇది అదే వాళ్ళు చెప్తారు కాబట్టి అయినా మీరు అందుకనే కోర్టు దాన్ని ఛాలెంజ్ చేయండి, మేము కూడా చేస్తాం అవసరమైతే. ఇది మేము చెప్తాం. అంటే మామూలుగా ఇప్పుడు టెట్ సమస్య వచ్చింది సార్, ఉపాధ్యాయులకు సంబంధించినంతవరకు మీరు ఏపీటీఎఫ్లో లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యమాల్లో చాలా కీలకంగా చాలా సుదీర్ఘకాలం పనిచేశారు కాబట్టి గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు ఎన్నో రకాలుగా ఇబ్బందులకి గురయ్యామని చెప్తున్నారు. అంటే అనేక రకాల ఒక ఉపాధ్యాయుడికి అన్ని పనులు చేయించడం లేదా యాప్లు ఎక్కువగా తీసుకురావడం, ఇటువంటి పరిస్థితి అంతా వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఉపాధ్యాయులు చాలా సందర్భాల్లో ఉద్యమం చేశారు. విజయవాడలో చేసిన ఉద్యమంలో కూడా వాస్తవానికి ఉపాధ్యాయుల భాగస్వామ్యమే కీలకమే, అది ఎవరైనా కూడా అంగీకరించాలి. ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. మీ పరిశీలనలో అప్పటికి ఇప్పటికి ఉపాధ్యాయ సమస్యలు ఏదన్నా పరిష్కారం దొరికిందా లేదా ఏమన్నా రిలీఫ్ వచ్చిందా? అప్పుడు ఉపాధ్యాయులు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఉపాధ్యాయులు ఎట్లా ఉన్నారు? ఉపాధ్యాయులు చాలా ఆశించారు ఈ ప్రభుత్వం దగ్గర నుంచి. ఆ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని తీవ్రంగా నిరసించాము. మిగిలిన సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అనేక ఉద్యమాలు నిర్వహించాము. బీఆర్టీఎస్ ఉద్యమాన్ని కూడా ప్రారంభించడానికి కానీ దాని ముందు అసలు కదలటానికి ఎన్జిఓ సంఘం జేఏసీ కదలటానికి కూడా ఏపీటీఎఫ్ఏ పునాదేసింది. వేదిక బిల్డింగ్లో మేము పెద్ద ఎత్తున 4,000 మంది సభ జరిపిన తర్వాతే ఆ రోజు విద్యాసాగర్, ఆ రోజు బండి శ్రీనివాసరావు గారు వచ్చి తొలికోడి కూసింది, ఇక మీరు ఉద్యమాలు చేయొద్దు, జేఏసీ స్వీకరిస్తుందని చెప్పారు. అక్కడి నుంచి జేఏసీ ఉద్యమం మొదలైంది. బీఆర్టీఎస్ ఉద్యమానికి కూడా నాంది ఏపీటీఎఫ్ఏ. మీరు ఇప్పటికైనా వీడియోలు చెప్తే మేము చెప్పడం కాదు, మీకు ఏపీటీఎఫ్ జెండాలే కనపడుతుంటాయి మొత్తం, అది ఎక్కువ భాగం. అయితే ఇవాళ పరిస్థితి ఏమిటి? మేము అనేక డిమాండ్లు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, నేను రాగానే మీకు పిఆర్సీ ఇస్తాను, ఐఆర్ ఇస్తాను అని చెప్పారు ఎన్నికల ప్రచారం. పిఆర్సీ కమిషనే వేయలేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఛార్జ్ తీసుకోలేదు. 5-6 నెలల పాటు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది. రాగానే ఆ కమిషనర్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు రిజైన్ చేశాడు? 2024 జూన్, జూలైలో రిజైన్ చేశాడు. 16-18 నెలలు అయింది. ఇంతవరకు పిఆర్సీ కమిషనే నియమించలేదు. సరే, ఇది ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరి సమస్య. మాకు పిఆర్సీ ఎప్పటి నుంచి ఇవ్వాలి? 2023 జూలై 1వ తేదీ నుంచి పిఆర్సీ ఇవ్వాలి. 12వ పిఆర్సీ, 13వ పిఆర్సీ 2028 జూలై నుంచి ఇవ్వాలి. ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 2 సంవత్సరాలు, 3 నెలలు, 4 నెలలు అయిపోయాయి. అంటే ఈ పిఆర్సీ కాలం సగం అయిపోయింది. కమిషనే ఇంతవరకు ఎందుకు నియమించలేదు? కమిషనే నియమించలేదు. ఇది ఉపాధ్యాయులు, ఉద్యోగులు సీరియస్గానే ఆలోచిస్తున్నారు. ఏంటి పరిస్థితి? మనం ఏం ఆశించి ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాం, ఇవాళ ఏం జరుగుతూ ఉంటుంది అది ఒక పిఆర్సీకి సంబంధించి. ఇక ఉపాధ్యాయులకు సంబంధించి, విద్యారంగానికి సంబంధించి ఆయన 3-4 తరగతులని హై స్కూల్లో కలిపేసి మొత్తం ప్రాథమిక పాఠశాల నాశనం చేసే ప్రక్రియ చేపట్టాడు. దానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా మేము 100 రోజులు ఉద్యమం చేస్తే మా ఉద్యమానికి కొంత ఒక అడుగు వెనక్కేసి ఒక 500-600 పాఠశాలల్ని వెనక్కి తీసుకురాగలిగాం. వాటి స్ట్రెంగ్త్ అవన్నీ మార్పిచ్చి అంతకు మించి చేయలేకపోయాం.
ఎందుకంటే ఎవరో కలిసి రాలేదు ఆనాటి ప్రభుత్వానికి, మీకు తెలుసు ఆ రోజు పరిస్థితులు. ఏపీటీఎఫ్ఐ మొండిగా చేసాం. ఇవాళ మేము ఖచ్చితంగా 3-4-5 తరగతుల్ని హై స్కూల్కి పంపిస్తూ ఉన్నాడు. ఈ 6 రకాల స్కూళ్ళని మేము రద్దు చేస్తూ ఉన్నాడు. కానీ వాడు వచ్చి వీళ్ళు 9 రకాల స్కూళ్ళు పెట్టారు. ఆ ప్రభుత్వం 6 రకాల స్కూళ్ళు పెడితే ఇవాళ 9 రకాల పాఠశాలని ఈ ప్రభుత్వం నెలకొల్పింది. అంటే అక్కడ కూడా మేము ఆశించిందేమీ జరగలేదు. మీరు ఇందాక యాప్లు అన్నారు, దాదాపు 25-30 రకాల యాప్లు పెట్టారు. యాప్లు అన్నీ రద్దు చేసేయండి, ఒక్క యాపే ఉంచండి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు ఆదేశిస్తే ఒక యాపే పెట్టారు. కానీ ఆ ఒక్క యాప్లోనే 25-30 టెంప్లెట్స్ ఉన్నాయి. అంటే అంతకుముందు 30 యాప్ల్లోనూ ఏమున్నాయో ఈ యాప్లో అన్ని విభాగాలుగా ఉన్నాయి. అంతా మళ్ళీ చేయాల్సిన పరిస్థితి. అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి ఉపాధ్యాయుడికి బోధించడానికి సమయాన్ని కుంచేస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 12,000 పైగా సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. ఆ సింగిల్ టీచరు బడికి వచ్చి పిల్లలకు హాజరయ్యాలి. టెక్నాలజీ వచ్చింది, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఇదివరకు మేము హాజరు వేసుకుని సరిపోయేది. ఇప్పుడు హాజరు పుస్తకం వేయాలి, అదంతా మళ్ళీ ఆన్లైన్లో వేయాలి. ఆన్లైన్లో వేయటం ఏంటి, 20 మంది పిల్లలకి 15 మంది వచ్చారని కాదు, మొత్తం 20 పేర్లు ఉంటే ప్రతి ఆడు హాజరు అయ్యాడు లేదో కూడా ఆన్లైన్లో కూడా వేయాలి. అంటే పని ఏమైంది, రెట్టింపు అయింది. మధ్యాహ్న భోజనం మేము నెలకు ఒకసారి పంపేవాడు. తర్వాత ఏ రోజుకి ఆ రోజు పంపమన్నారు. ఇప్పుడు ప్రతి పిల్లాడిది పంపాలి. ఎంతమంది పిల్లలు వచ్చారు, ఎంతమంది తిన్నారు, ఎంతమంది తినలేదు, యాప్ అప్లోడ్ చేయాలి. వాడు భోజనం చేసేటప్పుడు ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. అంటే ఈ సింగిల్ టీచరు 5 తరగతులు 15 మంది ఉన్నా 10 మంది ఉన్నా 5 క్లాసులకి 20 సబ్జెక్టులు చెప్పాలి. 20 సబ్జెక్టులు పాఠాలు ఎప్పుడు చదువుతాడు, ఈ పనులను ఎప్పుడు చదువుతాడు, ఈలోపు ఎంఈఓ గారు ఇంకా సమాచారం అడుగుతాడు, బడిలో చేరినాడు ఎవడు, ఈ లెక్కలన్నీ రాసి పంపాలా. ఇది రోజు ఇదే పని, ఎవ్రీడే. ఇది విద్యా వ్యవస్థని అంత సంక్షోభంలో నడుతూ ఉంది. హై స్కూళ్ళలో కానీ, ఇవాళ ఎలిమెంటరీ స్కూల్లో కానీ, ఎలిమెంటరీ స్కూల్ అయితే మరీ అన్యాయంగా ఉన్నాయి. ఆ టీచర్లకి ఈ పనులు చేయడానికే సమయం చాలలేదు. ఇది పరిస్థితి. ఏమి మెరుగుపడినట్టయితే ఏమీ కనిపించట్లేదు. ఉపాధ్యాయుల బట్టి ఇంకా ఒత్తిడి ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కూడా అదే ఒత్తిడి ఫీల్ అవుతున్నారు. అంటే ఈ సమస్యలు ఎప్పుడైనా మీరు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు? అంటే ఇప్పుడు నేను విన్నదాని ప్రకారం ఏమిటంటే, ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అనుకూలంగా ఉన్నాయి, ఈ అధికార యంత్రాంగం ముఖ్యంగా ఈ కమిషనర్ కానీ లేదా ఈ వ్యవహారాలు చూసే ఉన్నత స్థాయి అధికారులు వ్యతిరేకంగా ఉంటున్నారు ఉపాధ్యాయులకు. వీరు అనుకునేది ఒకటి, వారు చేసేది ఒకటి. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఈ సమస్యలన్నింటినీ విద్యాశాఖ మంత్రి దృష్టికి కానీ లేదా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి గత ఆగస్టు నెలలోనే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున కలిసాం. అధ్యక్షులు మేమంతా కూడా కలిసాం. నేను కూడా వెళ్తాను. దాదాపు గంట సేపు పైగా మాకు సమయం ఇచ్చారు, మాట్లాడారు, అంతా విన్నారు. కానీ ఏమవుతుందంటే ఇంకా తర్వాత సంఘాలు ఏమి కలవటానికి అవకాశం కలగలేదు. మేము కలగలేదు, నాకు తెలిసి ఏ సంఘాలు కూడా ఒక అరగంట గంట కూర్చుని విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడినట్టుగా నాకైతే సమాచారం లేదు. అధికారుల వాయిస్ మాత్రమే మంత్రి గారి దగ్గర చేరుతాం. అధికారులు ఏదో సమావేశం వేయటం ఉపాధ్యాయ సంఘాలతో, ఇది అని చెప్పటం, వీళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం, వాళ్ళు అనుకున్నదే వెళ్తుంది. ఇది ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయంగా కూడా మంత్రి గారు భావించవచ్చు. కొన్ని అంశాలు మీటింగ్ వేశారా అంటే వేశాం. కాబట్టి డైరెక్ట్గా ఉపాధ్యాయులతో సంభాషించాలి. ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయ సంఘాలతో సంభాషిస్తే ఫీల్డ్ లెవెల్లో రియాలిటీ ఏంటనేది మంత్రి గారికి తెలిసే అవకాశం ఉంటుంది. తెలిసినప్పుడు ఇంకొంత సమస్యలు రావు. వాళ్ళ ఏకోపాధ్యాయ పాఠశాల సమస్య, మొన్న ట్రాన్స్ఫర్స్లో అనేక సమస్యలు వచ్చినాయి. తర్వాత ఇందాక ఇప్పుడు 9 రకాల పాఠశాలలు పెద్ద గందరగోళంగా ఉంది. హై స్కూల్స్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ +2 పెట్టారు. +2లో వాళ్ళ టీచర్స్ చాలా చోట్ల లేరు. వాళ్ళని ఏం చేయాలనేది సమస్యగా ఉంది. ఇవన్నీ ఏ సమస్య కూడా ఎక్కడక్కడ క్లియర్ కట్గా లేదు. ఈ +2ని ఏం చేస్తారు? 10 మంది 12 మంది 15 మంది పిల్లలు ఉన్నారు, కొన్ని చోట్ల 30-40 మంది ఉన్నారు. దాన్ని ఏదో ఒక రకంగా ఛానలైజ్ చేయాలా. ఆ టీచర్లు అసంతృప్తితో పనిచేస్తున్నారు. వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వలేదు. ఆ స్కూల్ అసిస్టెంటా లెక్చరరా ఏది కాకుండా వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఏం పని చేయగలుగుతారు? ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేయాలంటే మానసికంగా సిద్ధంగా ఉండాలి కదా. నన్ను ఉంచుతారో లేదో అని ఏ రోజుకి ఆ రోజు అతను ఈ స్కూల్ ఉంటే ఈ కాలేజ్ +2 ఉంటుందా పోతుందా,
అంటే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు చేయాల్సిన అవసరం, ఎడ్యుకేషన్ స్ట్రీమ్లైన్ చేయడం, ఇది చేయలేకపోతుంది. అట్లాగే ప్రతి నెల ప్రమోషన్లు ఇచ్చేవాళ్ళు. అంటే ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఖాళీ అయింది, ఒక ఊళ్ళో హై స్కూల్ ఒక మ్యాథ్స్ టీచర్ రిటైర్ అయ్యాడు ఈ నెలలో. ఇంకా మే జూన్ దాకా ప్రమోషన్ ఇవ్వకపోతే ఆ స్కూల్లో మ్యాథ్స్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పే పరిస్థితి ఉండదు కదా, సాధ్యం కాదు కదా. మరి 10th క్లాస్ పిల్లలు పరీక్షకి వెళ్ళే వాళ్ళు ఏమవుతారు? అందువల్ల మేము గతంలో పోరాడి ప్రతి నెల ప్రమోషన్ ఇచ్చే విధానాన్ని మేము తీసుకొచ్చాం. అంటే ఈ నెల ఖాళీ అయితే 31 ఖాళీ అయితే 1వ తారీఖుకే ప్రమోషన్ ఇవ్వాలా. అంటే మన దగ్గర లిస్ట్ ఉంటుంది, ఈ జిల్లాలో ఏ స్కూళ్ళలో ఈ నెలలో ఖాళీలు అవుతున్నారు, దానికి 1వ తారీఖు ప్రమోషన్ ఇచ్చేయాలి. ఇస్తే హై స్కూల్స్ ఫెసిలిటీ జరుగుతాయి. ఆ పరిస్థితి కూడా లేకుండా మేము సంవత్సరం దాకా ప్రమోషన్ ఇవ్వమనేది చెప్పారు. ఏం మెరుగుపడినట్టు? ఇవాళ డిఎస్సి ఇచ్చారు. డిఎస్సి 16,000 పోస్టులు పోయిన సంవత్సరం అక్టోబరు నవంబర్ నాటికున్న ఖాళీలు అవి. మరి ఈ సంవత్సరం నుంచి వచ్చిన ఖాళీలన్నీ ఏమన్నా? మన జూన్లో ప్రమోషన్లు ఇచ్చారు. సెకండ్ గ్రేడ్ చాలామంది స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ అయ్యారు. మరి ఆ ఖాళీలన్నీ ఏమైంది? మరి ఇన్ని ఖాళీలు ఇంకా మళ్ళీ మిగిలిపోయి ఉన్నాయి కింద స్థాయిలో. మళ్ళీ హై స్కూళ్ళల్లో జూన్ నుంచి మళ్ళీ ఖాళీలు అవుతున్నాయి, రిటైర్మెంట్స్ అవుతున్నాయి. అవి అట్లాగే ఉంటుంది. పెద్ద పెద్ద హై స్కూల్లో 2-3 ప్రతి సబ్జెక్ట్కి 2-3 టీచర్ల చోట సర్దుకుని జరుపుకోవచ్చు. కానీ ఒకే సెక్షన్ ఉండి ఒకే సబ్జెక్ట్ ఒక టీచర్ ఏమన్న పాఠశాలల్లో జరిగేటువంటి పరిస్థితి లేదు, వెనకబడిపోతున్నాయి. విద్యారంగాన్ని మెరుగుపరచాలంటే ఇట్లాంటి లోపాలన్నీ కూడా సరిచేయాలి. మేము మాట్లాడితే మీ ప్రమోషన్ కోసం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఆ యాంగిల్ నుంచి ఆలోచిస్తున్నారు ఎక్కువ మంది. ఉపాధ్యాయుల ప్రమోషన్ కోసం ఇది అడుగుతాం. మా ప్రమోషన్ కాదు, స్కూల్ ఏమవుతుంది? ఒక మ్యాథ్స్ టీచరు, ఒక ఇంగ్లీష్ టీచరు, కీ సబ్జెక్ట్ చేసే టీచర్ లేకపోతే ఆ స్కూల్ ఏమైపోద్ది? ఇది ఆలోచించాలి కదా. ఇది మా ప్రధానమంత్రి కోసం కాదు, మేము చెప్తా ఉంది స్కూల్ కోసం. వాళ్ళు +2 పెట్టారు, అక్కడ ఎక్కడా ల్యాబొరేటరీ లేవు, ల్యాబే లేదు. ఎట్లా అది +2? ఆ ప్రభుత్వం ఏదో పెట్టింది, దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. వీళ్ళు పెడితే కంటిన్యూగా అన్నీ ఫుల్-ఫ్లెడ్జ్డ్గా చేయాలి, లేకపోతే ఆపేసేయాలి, జూనియర్ కాలేజీకి పంపించాలి. ఇది లేకుండా ఒక సందిగ్ధంగా పెట్టేసి ఏది కూడా ఒక ఫుల్-ఫ్లెడ్జ్డ్గా ఉపాధ్యాయులు కానీ ఇవాళ ప్రధాన ఉపాధ్యాయులు కానీ సంతృప్తిగా పాఠశాలలో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా టీచింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా లేదు. ఈ లెక్కలు అప్లోడ్లు. ఇవాళ అసెస్మెంట్ బుక్స్ ఇచ్చారు. కాబట్టి మేము పేపరు దిద్దేసి ఒక దాని మీద మార్క్స్ లిస్ట్ చేసి హెడ్ మాస్టర్కి ఇస్తే అక్కడ ఒక అటెండర్ చేత లేదా ఒక టీచర్ని అలాట్ చేసి అవన్నీ రికార్డులో రిజిస్టర్లో ఏం చేసేవాడు, అయిపోయేది. ఇప్పుడు పుస్తకాలు ఇచ్చారు, ప్రతి పిల్లాడికి ఒక పుస్తకం, ఒక్కో సబ్జెక్ట్కి ఒక పుస్తకం, 6 సబ్జెక్టులకు 6 పుస్తకాలు. ఆ పుస్తకాలన్నీ టీచర్ దగ్గరే ఉండాలి. ఇప్పుడు ఒక టీచర్ 5 క్లాసులు చెప్తుంటే 550లో 560లో 300 పుస్తకాలు పెట్టుకోవాలి టీచర్ దగ్గర. ఆ 300 పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని దిద్దుకోవాలి. ఎట్లా సాధ్యమవుతుంది? అందులో బోర్డు ఎంట్రీలు ఇచ్చాడు. మళ్ళీ వీటన్నిటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ప్రోగ్రెస్ రిపోర్టు దాంట్లో వేయాలి. మళ్ళీ ఒక కాపీ వేసి హెడ్ మాస్టర్కి అది మామూలుగానే ఇవ్వాలి. అంటే ఒక పేపర్ దిద్ది ఒక మార్కు లిస్ట్ ఇచ్చేదాన్ని 6 చోట్ల పోస్టింగ్ చేయాల్సిన పరిస్థితి. ఈ పుస్తకాలన్నీ ఇంటికి మోసుకెళ్లాల్సిన పరిస్థితి. ఆ పుస్తకం పిల్లాడికి ఇవ్వకూడదు, ఆన్సర్ రాసి తీసేసుకోవాలి మనం. పేపర్లు అయితే అన్నీ ఒక చోట పడేస్తాం. ఇప్పుడు బుక్స్ అనేటప్పటికి అంటే బుక్ అంటే 6 పరీక్షలు, అన్ని పరీక్షలు కలిపి ఒక బుక్ ఇచ్చేసారు, యాన్యువల్లా కలిపి అన్ని పరీక్షలు ఆ పుస్తకం రాయాలి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని మనకు అర్థం కాదు. ఏమైనా అసైన్మెంట్స్ ఫారిన్ కంట్రీస్ లాగా పిల్లలు ఇండివిజువల్గా ఒక అసైన్మెంట్ ఇస్తే అది తీసుకెళ్ళి ఇంటి దగ్గర వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ వాళ్ళు సొంతగా చేసి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆన్సర్ రాసే పరిస్థితి ఈ దేశంలో ఉందా? లేదు. అది తెలియదా? అధికారులకు తెలియదా? బ్రహ్మాండంగా చేస్తున్నాం, ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఫారిన్ లెవెల్లో చేస్తున్నాం అని చూపించుకోవటానికి. ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? ఆ లెవెల్లో చేయాలంటే నీకు 15-20 మంది పిల్లల కన్నా ఎక్కువ క్లాస్లో ఉండకూడదు. క్లాస్లో 50-60 మంది ఉంటారు హై స్కూల్స్. ఎట్లా సాధ్యమవుతుంది? సబ్జెక్ట్ తగ్గించాలా?
అదేమీ లేకుండా ఇవన్నీ చేస్తున్నాము, ఇవన్నీ కాగితాల మీద చూపించుకొని ఆన్లైన్లో చూపించుకుంటాం, ఉపయోగం లేదు. నిజంగా నష్టపోతుంది ఎవరంటే విద్యార్థి, ఇబ్బంది పడుతుంది, ఒత్తిడికి గురవుతుంది ఎవరంటే టీచర్. ప్రయోజనం లేదు. అది అందువల్లే ఒత్తిడి ఏమీ తగ్గినట్టుగా ఉపాధ్యాయ లోకం భావించట్లేదు. అంటే చాలా సందర్భాలు ఈ మధ్య నారా లోకేష్ గారు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూలాగ్రంగా మార్పులు తీసుకొచ్చాము, అప్పుడు ఉన్న పుస్తకాల బరువును తగ్గించాము, అది ఇదని చెప్తున్నారు. మరి మీరేమో సబ్జెక్టులు పుస్తకాల బరువును తగ్గించారంటే సెమిస్టర్ వైజ్గా ఇచ్చారు. ఆయనే ఇచ్చాడు సెమిస్టర్ వైజ్గా. 6 నెలలకి వేరు పుస్తకాలు ఇచ్చారు ప్రైవేట్ పాఠశాలలాగా అలాగా. అంతేగాని పుస్తకాల బరువు ఏం తగ్గింది? ఏం తగ్గలేదు. పుస్తకాల బరువు ఏం తగ్గలేదు. టీచర్స్కి ఇచ్చిన వర్క్ బుక్స్ టీచర్లకైతే ఇంకా పెంచారు బరువు. పిల్లలకైతే పుస్తకాలు తగ్గించింది ఏం చేయదు, బరువు ఏం తగ్గించలేదు. సిలబస్ తగ్గించమంటే హెవీగా ఉందంటే 1-2 చాప్టర్స్ అక్కడక్కడ తగ్గించారు. అంటే టోటల్గా చూస్తే అసలు టీచర్లు ప్రస్తుత ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారండి? సంతృప్తిగా అయితే లేదు, అసంతృప్తి ప్రారంభమైంది అనేది మన ఫ్యాక్టరీ ధర్నా రోజు రుజువైంది. దాదాపు 10,000 మందికి పైగా వచ్చేసి అలంకార్ సెంటర్ ఎటువైపు చూసినా కూడా నిండిపోయారు. నాయకత్వం కూడా ఊహించాలి అంతమంది వస్తారు. 4-5 వేల మంది వస్తారని ఏర్పాటు చేసుకుంటే 10,000 మంది పోయి వచ్చారు. అదే ఇండికేట్ చేస్తుంది ప్రభుత్వం మీద ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నాడు. అంటే చాలా మామూలుగా జనబాహుల్యంలో మనకి వినిపించే పెద్ద ఆరోపణ ఉపాధ్యాయుల ఒక మీద ఏంటంటే, ఇది నా అభిప్రాయం కాదండి, ప్రజల్లో. చెప్పండి. ఓ ప్రైవేట్ పాఠశాల టీచరు 10,000 జీతం తీసుకొని లేదా 12,000 జీతం తీసుకొని చేసినంత బాధ్యతాయుతంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు పనిచేయరు అంటే ఇదొక అపప్రద కావచ్చు, లేదా చాలాళ్ళ నుంచి వస్తున్న ఒక దురభిప్రాయం కావచ్చు అని చాలామంది అంటారు. మీరేమో అసలు టీచర్ల మీదే మొత్తం భారం అంతా ప్రభుత్వం పెట్టేసిందని మీరు చెప్తున్నారు. మేము చెప్తుంది ప్రైవేట్ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు మీరు చైతన్యకి వెళ్ళండి, పాఠం చెప్తాడు, వెళ్ళిపోతాడు. పాఠం చెప్తాడు అంత 20 మంది 25 మంది ఉంటారు, పిల్లలంతమంది ఎక్కువ ఉంటారు స్కూల్లో క్లాసులో. ఆ పేపర్లు ఇద్దేవాడు వేరుగా ఉంటాడు, మార్కులు వేసేవాడు వేరుగా ఉంటాడు. దానిపై టీచింగ్ చేయటమే. మళ్ళీ సాయంత్రం స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్ లేకుండా డే స్కాలర్ పిల్లలైనా వాళ్ళ ఇంటి దగ్గర ఎడ్యుకేటెడ్ పేరెంట్స్లో లేకపోతే ఇంకొక ట్యూషనో టాప్ సబ్జెక్ట్స్కో పెట్టుకునే పరిస్థితి. మన దగ్గరికి వచ్చే పిల్లలు దిక్కు మొక్కు లేని పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు ఏం చదువుతున్నారో లేదో ఆరా తీసేంత వాళ్ళకి సమయం ఉండదు, అంత నాలెడ్జ్ కూడా ఉండదు. రెండోది ఇంగ్లీష్ మీడియం పెట్టారు. వాస్తవంగా తెలుగు మీడియంలోనే బోధిస్తున్నారు ఎక్కువ మంది, ఆంగ్ల మాధ్యమం చెప్పట్లేదు. 80-90% చెబితే వాడు బడికి రాడు, పారిపోతాడు. తెలుగు మా ప్రభుత్వ పాఠశాలలోనే కాదు, మెజారిటీ ప్రైవేట్ పాఠశాలలో కూడా అదే జరుగుతుంది. ఇంగ్లీష్లో బట్టి రాస్తారు, రాయగలిగినాడు రాస్తాడు. ఇంగ్లీష్లో బట్టి అందులో ఏముందో తెలియదు, బట్టి కొడతా రాసేస్తాడు. కాన్సెప్ట్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. మరి ఈ విధమైన పరిస్థితి ఉన్నప్పుడు ఉపాధ్యాయుల మీద ఎంత ఒత్తిడి ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ తరగతికి ఉపాధ్యాయుని పెట్టేస్తారు. ప్రైమరీలో కూడా ఎంతమంది పిల్లలను ఒక ఉపాధ్యాయుని ఇస్తారు. ఇక్కడ పరిస్థితి లేదు. మేము అడిగాం, మోడల్ స్కూల్స్ అని పెట్టారు, కొన్ని స్కూళ్ళకే పెట్టారు 5 ఉపాధ్యాయులు, 4,000-5,000 స్కూళ్ళకి పెట్టారు, 8,000 స్కూళ్ళకు. మరి మిగిలిన స్కూళ్ళన్నీ సింగిల్ టీచరు 2. మరి 5 తరగతులు 20 సబ్జెక్ట్సు, 10 మంది పిల్లలు ఉన్నా 15 మంది. ప్రతివాడికి లెక్కలు చెప్పాలి, ప్రతివాడికి తెలుగు చెప్పాలి, ప్రతివాడికి ఇంగ్లీష్ చెప్పాలి, ప్రతి పిల్లవాడికి సైన్స్ చెప్పాలి కదా, సోషల్ చెప్పాలి కదా. ఎట్లా సాధ్యం? ఎట్లా సాధ్యం అది? మల్టీ ఇదివరకు ఇట్లాగా పిల్లలు లేరు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే చాలా మారిపోయింది. ఇప్పుడు ఏఐ పెడతానంటున్నారు వచ్చే సంవత్సరం, 3వ తరగతి నుంచి పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. అన్ని దేశాల్లో పెడుతున్నారు, మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఏఐ. నేను ఒకప్పుడు కంప్యూటరు పెట్టాలా పెడితే ఏంటని చర్చించాం. అనివార్యంగా అందరం నేర్చుకోవాల్సి వచ్చింది కదా, ముసలాళ్ళం అయిపోతున్నా కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇవాళ ఏఐ అసలు అంత దాకా ఆగే పని లేదు. అది నేర్చుకోకపోతే మనుగడ కష్టమైపోతుంది, అనేక పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఏఐలు పెట్టడం అవసరమే. నేను అనేది ఏంటంటే, పెట్టేటప్పుడు దానికి తగిన శిక్షణ పొందిన సిబ్బంది,
దానికి కావాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? అది చేసుకోకుండా ఈ టీచరే చెప్పాలి, తెలుగు ఈయనే చెప్పాలి, ఇంగ్లీష్ ఈయనే చెప్పాలి, హిందీ ఈయనే చెప్పాలా, ఏఐ కూడా ఈయనే చెప్పాలా? ఇతనికి ఏమీ తెలియదు, సరిగ్గా శిక్షణ లేదు. ఇది పరిస్థితి. ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పని చేసేవాళ్ళు ఉన్నారు, పని చేయని వాళ్ళు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలో కూడా ఉంటారు. పని చేయని వాళ్ళని తీసేస్తాడు, ఇంకోటి పెట్టుకుంటే ప్రైవేట్ కావాలి. ఇక్కడ ప్రభుత్వం సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, యంత్రాంగం ఉంది, ప్రభుత్వ అధికార యంత్రాంగం. పని అగ్గొట్టేవాళ్ళు ఉంటారు, లేకుండా ఉంటారు. వాళ్ళ మీద నువ్వు నిఘా పెట్టి నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం 70% 80% పని చేస్తున్నారు. ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నాను, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇవాళ అధికారులుగా ఉన్నాళ్ళు? అదంతా ప్రభుత్వ పాఠశాల చదువుకోలేదా? 3 మంది అధికారులు ప్రభుత్వ పాఠశాల చదువుకున్నారు. మరి మీకు చెప్పిన టీచర్లు చదువు చెప్పకుండానే వచ్చారా? రెండోది క్రీము, సొసైటీలో క్రీము అక్కడికి వెళ్ళిపోతాను, ప్రైవేట్ రంగానికి. మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, ఇవాళ లోయర్ మిడిల్ క్లాస్ కూడా ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోతున్నారు. తల్లి తండ్రి పట్టించుకోలేని వాళ్ళు, తల్లి ఉంటే తండ్రి లేదు, తండ్రి ఉంటే తల్లి లేని పిల్లలు, అమ్మమ్మల దగ్గర తాతయ్య దగ్గర పెరిగే పిల్లలు, వాడి ఆలనా పాలన చూడని పిల్లలు మన దగ్గరికి వస్తున్నారు. వాడి ఇంటికి వెళ్తే వాడిని ఏం పట్టించుకోలేరు. మొత్తం చూసే పరిస్థితి, ఇందాక నేను చెప్పినటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుడికి పరిస్థితి లేదు స్కూల్లో. అంటే సిన్సియర్గా ఉండే ఉపాధ్యాయుడికి కూడా లేదు. 100% తను పెర్ఫామ్ చేయగలిగిన పరిస్థితి సిన్సియర్గా ఉండే ఉపాధ్యాయుడికి కూడా లేని విధంగా ప్రభుత్వాల విధానాలు ఉన్నాయి. వాటిని మార్చాలి. ఇప్పుడు ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక సింగిల్ టీచర్ వాళ్ళు ఎక్కడ ఉండవు. కేవలం ఆంధ్రప్రదేశ్, ఇక్కడ భారతదేశం అంతా ఉన్నాయి. 1,00,000 స్కూల్స్ ఉన్నాయి మన ఇచ్చిన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. 1,00,000 ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో 12,000 పైన. మొత్తం 30 రాష్ట్రాలు 1,00,000 ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో 12,000 పైన ఉంది. 12,000. తెలంగాణలో కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి ఇప్పుడు. ఇది పరిస్థితి. కాబట్టి టీచర్ని నిందించడం వల్ల ప్రయోజనం లేదు. టీచర్ అంటే ఎవరు? ప్రభుత్వ ఉద్యోగి, సమాజంలో ఒక వ్యక్తి. ఈ సమాజం ఎట్లా ఉంటుందో టీచర్ అట్లాగనే ఉంటాడు. బాధ్యతగా పనిచేసేవాళ్ళు ఉంటారు, బాధ్యతగా తప్పించుకోవడానికి చూసేవాళ్ళు కూడా ఉంటారు. దీన్ని అంతా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, చేయాలి తప్పనిసరిగా. రెండోది, పనిచేసేవాడికి కూడా పనిచేసే పరిస్థితి కల్పించకుండా నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, బోధనేతర పనుల మీద ఎక్కువ దృష్టి పెడితే మరి బోధన కార్యక్రమం తగ్గిపోతుంది. అంటే ఇలా చేయటం వల్ల ప్రభుత్వం ప్రతి పాఠశాలలో చదువుకునే వాళ్ళకి తల్లికి వందనమో లేకపోతే అమ్మఒడి ఇటువంటి డబ్బులు ఇవ్వటం ద్వారా, రెండవది ఈ టీచర్ల మీద బోధనేతర పనులు ఎక్కువగా మోపటం, ఒక ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాల ఎక్కువగా నిర్వర్తించడం, ఒక ఉపాధ్యాయుడు అన్ని తరగతులు చెప్పేటట్టుగా చేయటం, ఇటువంటి విధానాల ద్వారా అసలు మొత్తంగా టోటల్ ప్రభుత్వ విద్యా వ్యవస్థని ప్రభుత్వమే వ్యూహాత్మకంగా బలహీనపరిచి ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకోవటానికి ప్రయత్నం చేస్తుందని మనం ఎక్కడైనా భావించవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే తల్లి దీవెన కార్యక్రమం ఉన్నది. ఎందుకు ఇవ్వాలి? ప్రైవేట్ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకునే పిల్లలకి ఎందుకు తల్లి దీవెన ఇవ్వాలి? వాళ్ళు వైట్ కార్డే అయి ఉండొచ్చు, కానీ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్ చదివిస్తున్నాడు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అట్లా నువ్వు మొత్తం ప్రైవేట్ ఎడ్యుకేషన్కి ఇచ్చేస్తే వీళ్ళు ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు. 7-3 లక్షలు ఈ సంవత్సరం తగ్గిపోతుంది గవర్నమెంట్ స్కూల్స్లో. ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు ఈక్వల్ అయింది పిల్లల స్ట్రెంగ్త్. ఇంకా రాబోయే సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోతుంటే ప్రైవేట్ స్కూల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షల మంది చదువుతుంటే ప్రైవేట్ పాఠశాలలో 37 లక్షల మంది చదువుతున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి డిఎస్సీ వేయలే. ఈ ప్రభుత్వం వచ్చినాక వేసింది. రేవంత్ రెడ్డి వచ్చినాకో జస్ట్ బిఫోర్ డిఎస్సీ వేశారు అంతే. 10 ఏళ్ళు డిఎస్సీ వేయలే, ఏ పోస్టు భర్తీ చేయలే. ఇక్కడ మన రాష్ట్రం కూడా 5-6 ఏళ్ళు 18లో వేశారు. అది 17 అక్టోబర్లో ఉన్న ఖాళీలు తీశారు. 17 అక్టోబర్ నుంచి 25, 8 సంవత్సరాల్లో వచ్చిన ఖాళీలన్నీ ఏమైపోయినాయి. అప్పటికున్న ఖాళీలకు అప్పుడు వేశారు. అప్పటి నుంచి వచ్చిన ఖాళీ అసలు అస్తవ్యస్తంగా ఉంటే మీరు డబ్బులు ఇస్తున్నాం కదా. ఇది వరల్డ్ బ్యాంకు పెట్టినటువంటి ఓచర్ విధానం, వీళ్ళ బుర్రలో పుట్టింది కాదు. చాలా దేశాలు అమలు చేసిన చోటల్లా
విద్యా విధానం నాశనం అయిపోయింది. ప్రైవేటీకరణ అయిన తర్వాత వీళ్ళు డబ్బులు ప్రభుత్వం కడుతుంది, ఈ 13,000 తీసుకెళ్ళి అక్కడ కడతాడు, వాళ్ళు ఇంకా చాలా వసూలు చేసే పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వ పాఠశాల లేదో ఇంకా వాళ్ళు విచ్చలవిడిగా వసూలు చేసే అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే క్రమంగా దీన్ని తగ్గించుకోవడం, స్లోగా మేము డబ్బులు ఇస్తాం కదా, బాధ్యత తప్పించుకుంటాం అనట్లేదు. వీఆర్ పేయింగ్, నీకు 13,000-15,000 ఇస్తున్నాం కదా, ఇంకొక 2 ఏళ్ళు అయ్యాక ఇంకో 5,000 పెంచవచ్చు. ఇప్పుడు ఈ టీచర్లు, ఈ ధర్నాలు, ఈ గొడవలు, వీళ్ళ పిఎఫ్లు, వీళ్ళకి ఎస్టాబ్లిష్మెంటు, ఈ స్కూళ్ళు కట్టించడము, విమర్శలు పాల్గొనడం ఇవన్నీ ఉండవు కదా. జస్ట్ గవర్నమెంట్ విల్ కండక్ట్ అన్ ఎగ్జామినేషన్ విత్ ఏ బోర్డ్. భవిష్యత్తులో అది కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పచ్చు. బోర్డు కొన్ని దేశాల్లో ప్రైవేట్ బోర్డులు నిర్వహిస్తాయి విత్ లైసెన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. చేయొచ్చు అది కూడా. అంటే అంతవరకే పరిమితం ఈ పాత్రని మెల్లగా వెళ్తాయి ప్రభుత్వాలు, ఆదిత్య నడుస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ సూచన కూడా ప్రభుత్వాలకి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళకి ఇస్తే విద్యార్థికి, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉందో అంతమందికి ఇచ్చేసారు. ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నామంటే కొద్ది గొప్ప నీకు ఆర్థిక స్తోమత ఉందనే కదా. ఎందుకు ఇవ్వాలనేది మా అభిప్రాయం. ప్రైవేటు వాళ్ళకి ఇవ్వకపోతే ప్రభుత్వ రంగం ఫ్లరిష్ అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకు వస్తారు. ఉపాధ్యాయులు చెప్పటం లేదు కాబట్టి వెళ్తున్నారు అనేది కరెక్ట్ కాదు. అక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలలో వేళ్ల మీద లెక్క పెట్టబడిన అంత తప్ప ఇక్కడికన్నా మెరుగ్గా ఏమీ లేదు. మీరు నివేదికలు చూడండి, అసర్ నివేదిక కానీ ఏ నివేదిక కానీ, ఏ నివేదిక తెప్పించి చూడండి. తెలుగు సబ్జెక్టు ప్రభుత్వ పాఠశాలలో 44 మంది 3వ తరగతి పిల్లలు 1వ తరగతి అక్షరాలు చదవలేకపోతున్నారని చదువుతున్నారు, మిగిలిన వాళ్ళు చదవలేకపోతున్నారని వస్తే ప్రైవేటు పాఠశాలలో 49 మంది లెక్క చేస్తున్నారు. లెక్కలు ప్రైవేటు పాఠశాలలో 52 మంది చేస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాలలో 47 మంది చేస్తున్నారు. ఈ 4-5% తప్ప వాళ్ళు అన్ని లక్షల ఖర్చు మీద ఇచ్చినా టోటల్గా దేశవ్యాప్తంగా ఇచ్చే అసర్ నివేదికే ఆధారంగా తీసుకుంటే 4-5%కి మించి తేడానే లేదు. మరి అక్కడ ఎంత బ్రహ్మాండంగా వెలగబెడుతున్నారు. అది ఇప్పుడు మనం పెట్టే పరీక్షలు మనం చెప్పే లెక్కలు కాదు కదా. అసలు అంటే జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రత్యేకంగా చేసే సర్వే కదా, దాంతోనే తేలుతుంది. ఎంత మెరుగు వస్తుంది, మెరుగ్గానే ఉన్నాయి. మెరుగ్గా ఉండడానికి నీవు సామాజిక కారణాలని ఆలోచించాలి కదా. వాళ్ళంతా కాస్త డబ్బు ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర ట్యూషనో తల్లిదండ్రులు చెప్పడమో చదివించటమో కేర్ తీసుకోవడం జరుగుతుంది. స్కూల్ బయట ఇక్కడే ఉండదు, ఇక్కడ స్కూల్లో వెళ్ళిపోయి ఇక అంతేవాడు మళ్ళీ రేపు స్కూల్కి వచ్చిన తర్వాత. ఇది అసలు కారణం. ఇది మనం ఆలోచించకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేయటం లేదు, ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేయటం, ఇది సరైనది కాదు. కుక్కని చంపడానికి కుక్కకి ముద్ర వేయాలి. ఇది పాలకులందరూ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాలని కాదు, అందరూ అనుసరిస్తున్న విధానం అదే. ఖచ్చితంగా ఉపాధ్యాయులు, నాకు తెలిసి మెజారిటీ ఉపాధ్యాయులు కాదు 70-80% ఉపాధ్యాయులు చాలా బాగా పనిచేస్తున్నారు. పని చేయని వాళ్ళు లేరు అని నేను అన్నాను. ఖచ్చితంగా ఉంటారు, ఏ వ్యవస్థలోనే ఉంటారు. కానీ ఇది కారణం కాదు. పని చేసేవాళ్ళని, చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళని కూడా చెయ్యనివ్వని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ఇది ఆలోచించాలి. ప్రభుత్వం దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. విద్యారంగాన్ని బాగు చేయటం అంటే అది. దీన్ని మొత్తం ఎట్లా చక్కదిద్దాలి. విద్యావేత్తలు ఉన్నారు రాష్ట్రంలో, దేశంలో, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, కూర్చోబెట్టండి, మాట్లాడండి. దీన్ని మొత్తం ఎట్లా చక్కదిద్దుదాం, దీన్ని సరి చేయడానికి ఏంటి సూచనలు, ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పనులు చేయాలి. ఫర్ ది కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యార్థి కోసం, ఉపాధ్యాయుడి కోసం కాదు నేను చెప్తాను. సెకండ్ ఉపాధ్యాయుడు, ముందు విద్యార్థి, తర్వాత ఉపాధ్యాయ సంక్షేమం. ఇది ఏపీటీఎఫ్ అవగాహన దానికి సంబంధించి. ఇదండి పాండురంగ వరప్రసాదరావు గారు చెప్తున్న సంగతి. అంటే ఈ టెట్ నిర్వహణ అనే అంశం మీద టీచర్లందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఒకసారి ఎగ్జామ్ రాసి ఇంకొక సమస్య కూడా ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మెజార్టీ ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉంది. ఏంటంటే సిపిఎస్ చాలా రాష్ట్రాలు రద్దు చేసింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, పాత పెన్షన్ విధానం కావాలని మేము అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వమే 2003కి సంబంధించి వాళ్ళకి 2004కు ముందే డిఎస్సి కానీ సెలెక్ట్ అయ్యి ఉండి పోస్టింగ్ లేట్ అయిన వాళ్ళకి ఇవ్వమని జీవో ఇచ్చింది. చాలా రాష్ట్రాలు అమలు చేసినాయి.
ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అయింది. ఆ 2003 డిఎస్సి ఫైల్ ప్రభుత్వం దగ్గరే ఉంది. దానివల్ల ప్రభుత్వానికి అయ్యే ₹1 ఖర్చు లేదు, అదనంగా ₹1 కూడా ఖర్చు కాదు, ఆర్థిక ఇబ్బంది. కానీ ఆ ప్రభుత్వం అది కూడా చేయటం లేదు. నిన్న మంత్రి గారితో జరిగిన చర్చల్లో, ఈ డిఏ ఇచ్చినప్పుడు చర్చల్లో కూడా ఆయన ఇదే ప్రస్తావించారు. ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు, మేము చేస్తాము అన్నారు, కానీ ఇంతవరకు చేయలేదు. అది ఒక సీరియస్ సమస్య. అసలు సిపిఎస్ మొత్తం రద్దు చేయాలని కూడా మేము కోరుతున్నాం. 1,00,000 మంది దాకా ఉపాధ్యాయులే ఉంటారు, ఎక్కువ మంది. 2003 నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు, 1,00,000 మంది ఉపాధ్యాయులు ఉంటారు. ఈ ఉపాధ్యాయులు అందరూ మరి పెన్షన్ లేనటువంటి పరిస్థితి. కంట్రిబ్యూటరీ పెన్షన్ అనేది సరైనది కాదు. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ రివైవ్ చేయాలి. 7-8 రాష్ట్రాలు చేసిన దేశంలో అది చేయమని మేము డిమాండ్ చేస్తాం. ఇదండి పాండురంగ వరప్రసాదరావు గారు చెప్తున్న సంగతి. టెట్ రద్దు చేయడంతో పాటు టెట్ నిర్వహించాలన్న ఆలోచన విరమించుకోవడంతో పాటుగా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేకమైన అఫిడవిట్ వేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు కూడా సమర్థవంతంగా పనిచేయగలరు, కానీ వారికి బోధనేతర పనులు అనేకం అప్పగించి వారి పని వారు చేయకుండా టోటల్గా విద్యా వ్యవస్థని బలహీనపరిచే ఒక ఆలోచన, ప్రపంచ బ్యాంక్ ఆలోచన విధానాన్ని అమలు పరుస్తున్నారని చెప్తున్నారు. అదే రకంగా సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిలో ఎక్కువ మంది టీచర్లే ఉన్నారు. 3.5 లక్షల మందిలో సుమారు 1,00,000 మంది వరకు టీచర్లే ఉన్నారని చెప్తున్నారు. సిపిఎస్ను కూడా రద్దు చేయాలి. ఎవరైతే 2004కి ముందు నోటిఫికేషన్లు వచ్చి తర్వాత నియామకం జరిగిందో వారిని కూడా ఓపీఎస్లో తీసుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. టోటల్గా అసలు ఉపాధ్యాయులు అయితే ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారని పాండురంగ వరప్రసాదరావు గారు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి అధికారులతో సంబంధం లేకుండా నేరుగా విద్యాశాఖ మంత్రి ఆ విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వారి నుంచి వ్యక్తమవుతా ఉంది. చాలా థ్యాంక్స్ అండి, మంచి అభిప్రాయం. అయిపోయిందా?